ప్రేమ కథ. సో ఈ రోజు మార్నింగ్ అయితే నేను డెకాయిట్ మూవీకి అయితే వెళ్ళొచ్చాను అండ్ హియర్ ఇస్ మై షార్ట్ రివ్యూ. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ నేను ట్రైలర్ చూసాక మూవీ కోసం చాలా ఆత్రంగా వెయిట్ చేస్తారు కదా, అందులో నేను ఒక పర్సన్. అందులోను అడుగుశేషు స్టోరీస్ అంటే అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ ట్రైలర్ చూసి ఇంకా స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ ఇంత ఎక్స్పెక్టేషన్ తో అయితే రెడీగా కూర్చున్నావు, ఎప్పుడెప్పుడు మూవీ స్టార్ట్ అవుతుందా చూద్దామని చెప్పేసి. మూవీ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ సీన్ వరకు నా ఎక్స్పెక్టేషన్ ఇలా జరిగిపోయాయి. బికాస్ ఎందుకంటే నేను ఒక రీజన్ చెప్తాను. ఒకే లూప్ లో మూవీ అన్నది తిరుగుతూ ఉన్నట్టు నాకైతే అనిపించింది. స్టోరీ ఎందుకు కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం కామెడీ అయితే అండి. హీరోయిన్ క్యారెక్టర్ కనుక అబ్జర్వ్ చేస్తే మనందరికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడిపోతుంది, ఎందుకు తిని ఇలా చేస్తుంది అని చెప్పేసి. అడివిశేషు యాక్టింగ్ అసలు ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు, ఇంకా కొత్తగా చెప్పనక్కర్లేదు, మనందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈసారి కొంచెం డిఫరెంట్ మాస్ లుక్ తో అండ్ ఆ స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఎంత క్యారీ ఫార్వర్డ్ చేశాడు అంటే త్రూ అవుట్ మూవీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో కూడా ఏమనిపిస్తుంది అంటే మనకు లాగా తను కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకుంటాడు హీరో. సెకండ్ పార్ట్ ఆఫ్ ద మూవీ అస్సలు మిస్ అవుద్దు, బికాస్ దట్ వాస్ ద మెయిన్ థింగ్. మీరు ఫస్ట్ హాఫ్ చూసి అప్సెట్ అయిపోయి లైక్ మధ్యలో వెళ్ళిపోయి వాట్ ఈస్ దిస్ లాగ్ అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతే కనుక మీరు అక్కడే పప్పులో కాలేసినట్టు అవుతుంది. సో మీరు ఫస్ట్ హాఫ్ లో కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా సెకండ్ హాఫ్ మంచిగా క్లియర్ కట్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ తో ఓవరాల్ వాట్ ఈస్ వాట్, అక్కడ ఏమైంది ఏం జరిగింది అని చెప్పి మొత్తం ఒక ప్రాపర్ ఎండింగ్ తో అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఎండింగ్ అసలు లైక్ అప్పుడు అనిపించింది నాకెందుకు డెకాయిట్ ఒక ప్రేమ కథ అని చెప్పి ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఆ ఎండింగ్ చూసాక మీకు అర్థం అవుతుంది అసలు ఎండింగ్ ఉంటది భయ్యా, ఇంత క్రేజీ ఉంటదంటే. ఒకటి అబ్జర్వ్ చేశాను, బికాస్ నవ్వేడస్ మనకి ఏ చిన్న దగ్గు తుమ్ము జలుబు వచ్చినా కూడా హాస్పిటల్స్ ఎంత క్యాష్ చేసుకుంటున్నాయి, అలాంటి ఒక రియాలిటీ కూడా మనకి చూపించారు షార్ట్ అండ్ స్వీట్ గా. యాక్షన్ సీన్స్ అంతా చాలా డీటెయిల్ గా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్. అండ్ మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో అవుట్ ఆఫ్ 10 రేటింగ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ లో ఇవ్వండి. మీరు ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకుని చూసి మీకు ఎలా అనిపించిందో మళ్ళీ వచ్చి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బై బై.